అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. వరంగల్ పోలీసోళ్ళు ఎంత మంచోళ్ళు ఉన్నారు. పోలీసులంటే పబ్లిక్ ఒక అండ, ధైర్యం, నమ్మకము అని కొందరు ఇన్నొద్దులు. కానీ అసొంటి పోలీసోళ్ళు కొండా దంపతులే మాకు అండ అని అంటుర్రంటే ఎంత మంచిగా కొండావారి పాదసేవలు తరిస్తుర్రు వరంగల్ కాకీలు. పోలీసోళ్ళ దాంట్లో వరంగల్ పోలీసులు మస్తు ఆదర్శం ఉన్నది. కడుమోళ్లకు లీడర్ల పాదసేవల వాళ్ళు తరిస్తున్న తీరు ఎంతో మంది కాకీలకు స్ఫూర్తిదాయకం. కాకీలు ఖద్దరు చెప్పినట్టే పనిచేస్తారు, అది జగమెరిగిన సత్యం. కాకుంటే బహిరంగంగా ఆ మాటను ఒప్పుకోరు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని రొట్టె కొటేషన్ ఒకటి చెప్తారు. కానీ తెర వెనుకాల నడిచేది నడుస్తూనే ఉంటుందని అందరికి ఎరుకున్న ముచ్చట్నే. కానీ వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ సార్ మాత్రం అందరికి భయపడేదేంది, బరాబర్ ఖద్దరు సేవలనే మా కాకీలం ధరిస్తాం, వాళ్ళ చల్లటి దీవెనలే మాకు కొండంత అండ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుళ్ళుకునేటట్టు చెప్పుకొచ్చిండు. మొన్న మంత్రి కొండా సురేఖక్క పుట్టినరోజు ఉంటే ఎంబడుండే కార్యకర్తల కంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కంటే ఎక్కువ పులకించిపోయి పుట్టినరోజు సంబరాలు చేసిండ్రు కాకీలు. ముఖ్యంగా నందిరామ్ నాయక్ సార్ అయితే వాళ్ళ ఇంటోళ్ళ పుట్టినరోజున కూడా గంత సంబరంగా చేయడు కావచ్చు. అగో గంత మంచిగా మంత్రి సురేఖక్క బర్త్డే వేడుకలు చేసి కేకులు కోసి భోజనాలు వడ్డించి ఆ పూజ్య కొండా దంపతుల వారు వరంగల్ నగరానికి ఏ తీర్లం అన్నదేస్తుండ్రో చూడుర్రని పొగడ్తల జడివాన గుడిపించిండ్రు. మనం చూస్తున్నాము కొండా దంపతుల యొక్క ఇమేజ్ ఏంటి అనేటువంటిది ఈ సమావేశము ఈ పంపిణీ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉన్నది. నిజంగా చెప్పాలంటే మరి కొండా దంపతులు అంటేనే ప్రజలకు ఒక అండ, ఒక ధైర్యము, ఒక నమ్మకం అనే విధంగా ఇక్కడ మనం ఈ వరంగల్లో చూస్తూ ఉన్నాము. ప్రతి ఏరియాలలో ఏదైనా ప్రోగ్రాంలు పండుగలు జరిగినప్పుడు ఫ్లెక్సీలలో చూస్తే వారి యొక్క పేరు, వాళ్ళ యొక్క హోదా ఉంటుంది. కానీ ఏకైక కాన్స్టిట్యున్సీ వరంగల్ కాన్స్టిట్యున్సీల వరకు నాయకుల పేరు కింద కొండ వీరాభిమాని అనేటువంటి ఫ్లెక్సీలు నేనైతే ఎక్కడ చూడలేదు, ఈ కాన్స్టిట్యున్సీలోనే చూస్తున్నాను. అట్లాంటి డైనమిక్ మరి మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు మరి అందరూ ఇంత ఘనంగా జరుపుకోవడము నిజంగా ఎంతో సంతోషకరము. మేడం గారి ఆయుర ఆరోగ్యాలతోని మరి క్షేమంగా ఉండి ఈ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అసలు సురేఖక్క వెళ్తున్న మురళన్న రాజకీయం చేస్తున్న పట్నంలా నేను ఏసీపీగా రావడం నా పూర్వజన్మ సుకృతం, నేను ఈడ డ్యూటీ చేయకుంటే కాకి బట్టలకే ఇవ్వలేకుండే అన్నట్టు తరించిపోయిండు. కొండా దంపతులను 1000 నోళ్ళ కొనియాడి వాళ్ళ కృపకు పాత్రుడయిండు. సప్పుడు చేక గిసొంటి పోలీసు వాళ్ళంతా కాకి బట్టలు తీసేసి 3 రంగుల జెండా బట్టి పార్టీ జెండా రంగులు బట్టలు వేసుకొని డ్యూటీ చేస్తే ఇంకా మంచిగుంటదేమో. పబ్లిక్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటది. ఆ దిక్కు ఆలోచన చేస్తే మంచిదేమో చూడురని అంటుర్రు వరంగల్ కాకీల పనితనం చూసిన నెటిజన్లు.